ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవదేవునికి ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో గత వారంలో మనము ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయములో 25వ వచనం వరకు కూడా 24వ వచనం వరకు చదువుకున్నాం, వివరించుకున్నాం. 25వ వచనం దగ్గర నుంచి మరలా మనం వివరించుకుందాం. దీనికి ముందుగా చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి పెడదాం, ప్రార్థించుకుందాం. మహాగరుడును మహోన్నతుడైన మా పరలోక ప్రీతండి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని ప్రభువా మేము వివరించుకుంటూ ఉండగా దాన్ని నీ జ్ఞానాత్మతో నింపి వాడుకొని ప్రభువా వినువారందరికీ ఈ మాటలు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండినట్లుగా మేమందరము కూడా వధువు సంఘముగా సిద్ధపడి నీ రాజ్య వారసులున్నట్లుగా కృప చూపమని మా కొరకు మేఘములపై మధ్యాకాశం పెళ్లి కుమారుడుగా రానయ్యన్న యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళదామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ వాక్యాన్ని చూసినట్లయితే, నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి అని చెప్తున్నాడు. దేవుడు మనకి ఏమైతే ఇచ్చి ఉన్నాడో ఆయన వచ్చే వరకు కూడా దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రభువు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన మనకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకు రక్షణనిచ్చాడు. తర్వాత రెండవది, ఆయన మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. తరువాత ప్రభు మనకి కిరీటాన్ని ఇచ్చారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి అని చెప్పండి, చాలా మనకు ప్రభు ఇచ్చారు. కాబట్టి నీకు కలిగిన దానిని, అంటే నేను నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. జాగ్రత్తగా పట్టుకోని మాట ఎందుకు అన్నాడు అని చెప్పారనంటే, పై వచనంలో రాస్తాడు, మీరు అపవాది యొక్క, సాతాను యొక్క ఘోరమైన సంగతులు ఎరగమని చెప్పు వారందరితో నేను చెప్పుచున్నదేమనగా అని మాట అన్నాడు. సాతాను ఏం చేస్తాడు అని చెప్పారంటే, ఆదమరిసి ఉంటే దోచుకుపోతాడు. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన రక్షణను దోచుకుపోతాడు. భక్తుడు రాశాడు, ఇస్రాయేలయ్య గారు అనుకుంటానండి, ఏమని రాశారు అని చెప్పండి, అపవాది ఉన్నది జాగ్రత్త, రక్షణ పొందిన సోదరుడా ఆనందించుమా అనేటటువంటి పాటలో పొందిన రక్షణ దోచుటకు అపవాది ఉన్నది జాగ్రత్త అనేటటువంటి మాటను వాడారు. పొందిన రక్షణ దోచుటకు అపవాది ఉన్నది జాగ్రత్త. జాగ్రత్త పడకపోతే నష్టపోతామండి.
అందుకని జాగ్రత్త పడమని చెప్పానని ప్రభువు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అది కూడా ఎలా అని చెప్పానంటే, నేను వచ్చు వరకు అంటున్నాడు. ప్రభు వచ్చేది ఖాయం కాబట్టి వచ్చు వరకు కూడా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోదము. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆకాశములో గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆయన సర్వాధికారం కలిగిన వాడు. దయ్యాలపైన ఆయన అధికారం ఉంది. వాటిని గద్దించగానే అపవాదైనా దయ్యాలైనా పారిపోతాయి. ఒక సందర్భంలో మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. 4 వ్యక్తులు ఒక కుష్ఠరోగిని మంచం మీద మోసుకొని వచ్చినప్పుడు ఒక పరిసయ్యుని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఇంట్లో చాలా మంది జనులు గుమ్ముగూడి ఉన్నారు. అతను లోపలికి తీసుకుని వెళ్ళటానికి అవకాశం కుదరకపోతే ఆ ఇంటి పైకప్పును తీసివేసి ఆ వ్యక్తిని పొరుపుతో సహా లోపలికి దింపారు. లోపలికి దింపినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ తీసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూసి ఆయన ఆ పక్షవాయువు కలిగినటువంటి రోగిని అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. మరొక సందర్భంలో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అని చెప్పానంటే, రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీతో ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కానీ ఈ పక్షవాయువు రోగితో నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపెత్తుకొని వెళ్ళమన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారంటే, దేవుడు కదా పాపములను క్షమించవలసింది, ఇతడు పాపములను క్షమిస్తున్నాను అని చెప్పి దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పాను వారు మనసులో అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, భూమి మీద పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము గలదు, రోగములను బాగు చేయుటకు అధికారము గలదు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము గలదు, చనిపోయిన వారిని బ్రతికించుటకు అధికారము గలదు, సముద్రపు పొంగులను ఆపుటకు గాలి తుఫానులు గతించుటకు ఆయనకు అధికారము గలదు. అందుకే ఆయన పేరేంటి అని చెప్పంటే సర్వాధికారి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా, భక్తులైన వారు ప్రార్థన చేసేటప్పుడు కూడా సర్వాధికారి, సత్యస్వరూపి, పరిశుద్ధుడా అనేటటువంటి మాటను వాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. చేయించుచు అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అప్పుడే నేను జయించానని అనుకోవట్లేదు, అప్పుడే నేను గెలిచితనని చెప్పి అనుకోవట్లేదు, నేను పందెపు రంగమందు ఉన్నాను, నేను ఇంకా పోరాడుతూ ఉన్నాను అని చెప్పాడు. అనేకమైనటువంటి శోధనలు ఎదురైనవి. మరి సంఘంలోని వారి వలన కానీ, సంఘము వెలుపల వారి వలన కానీ, అరణ్యములో దొంగల వలన కానీ, మరి అలాగే మరి శాస్త్రులు పరిసయ్యుల వల్ల కానీ అనేక సందర్భాల్లో శోధనలు కలిగినప్పుడు ప్రార్థనతోనే వాటిని జయించాడు. కాబట్టి నేను అంటున్నాడు, ఆయన నేను జయించుచూ ఉన్నాను అంటున్నాడు.
వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఈనాడు మనం కూడా పందెపు రంగంలో ఉన్నాము, అలాగే పోరాటంలో ఉన్నాము. అప్పుడే గెలిచాను అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. అంతవరకు కూడా ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దర్శనములోనో లేకపోతే కలలోనో అపవాది మన మీదకి వచ్చి కలబడతాడు. వాడు మనం గట్టిగా యేసు రక్తం చెప్తే వాడు ఏం చేస్తాడు అని చెప్పానంటే పారిపోతాడు, ఓడిపోతాడు. బైబిల్ చరిత్రలో ఎక్కడ కూడా దేవుని భక్తుల్ని మోసం చేసాడేమో కానీ వాడు ఎవరిని కూడా జయించలేదు. జయించే అధికారం కూడా దేవుడు వారికి ఇవ్వలేదు. కాబట్టి అపవాది ఇంతవరకు కూడా వాడికి ఎక్కడా కూడా జయమనేటటువంటిది కలగలేదండి. వాడు ఏం చేస్తాడు అని చెప్పాడు, మోసం చేస్తాడు. అంతవరకే కానీ దేవుని పిల్లలను జయించే అధికారం, దేవుని పిల్లలు నేను ముట్టుకునే అధికారం దేవుడు సాతానికి ఇవ్వలేదు. జయించుచూ ఉన్నటువంటి వారు ఎవరు అని చెప్పానంటే విశ్వాసులే. జయించుచూ ఉన్నటువంటి వారు ఎవరు అని చెప్పారంటే సేవకులే, సంఘ కాపురులే. యుద్ధము చేయటం అని చెప్పానంటే ప్రార్థన చేయటం అని అర్థం, అంతేగాని కత్తి పట్టుకుని యుద్ధం చేయటం అని కాదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అని చెప్పానంటే జయించుచు అంతం వరకు అంటే నీ జీవిత యాత్ర ముగింపు వరకు, లేకపోతే దేవుని రాకడ వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అనగా దేవుని క్రియలు జాగ్రత్తగా చేయువానికి, లేకపోతే గైకొనువానికి కింద పుట్టినట్లు రాశాడు 5 అని అంకేసి. ఏమన్నాడు మంచి అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా గైకొని వారికి, లేకపోతే చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. గమనించండి, ఇక్కడ అంతం వరకు జయించుచు అంతం వరకు నా క్రియలు చేయువానికి. ప్రార్థనతోనే మనం వాటిని జయించాలి. లోక సంబంధమైనటువంటి ఆయుధాలు ఉన్నాయండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏంటంటే తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అని చెప్పని రోమపత్రికలో రాశారు. తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, దయచేసి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరి 12వ వచనం చదువుతున్నారు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకుందాము. మరి అది ఏంటి అని చెప్పానంటే మరొక చోట చూస్తే ఏమని రాశాడు అని చెప్పానంటే మేము ధరించుకున్నటువంటి ఆయుధాలు బలహీనమైనప్పటికీ కూడా దుర్గములను పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి. అర్థమవుతుందండి? దుర్గములను సైతము పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలు మేము ధరించి ఉన్నాం. అదేంటి అని చెప్పానంటే దేవుని వాక్యము, రెండవది ప్రార్థన. వీటిని మేము ధరించుకుని ఉన్నాము. ఒక భక్తుడు ఒక పాటలో రాశాడండి, తుపాకి బాంబు కత్తి బళ్ళము తుక్కు 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 అపాయమేమీ రాదు నీకు అది నీకు లుక్కు అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే నీ పైన ప్రయోగించటానికి తుపాకులైనా బాంబులైనా ఎలాంటి ఆయుధమైనా తుక్కు తుక్కు అయిపోతుందట. అపాయమేమీ రాదు నీకు, అది నీకు లోబడిపోతుంది. లుక్కు అంటే అర్థం ఏంటంటే లోబడిపోతుంది. దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తూ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. మొర్దెకైను గురించి హామాను
వెళ్ళి తన భార్యతో తన ఇంట్లో ఉన్నటువంటి వారితో చెప్పాడు. వాడొక్కడు రాజు యొక్క ఆస్థానంలో ఉండి నేను లోపలికి వెళుతున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు వాడు ఏమాత్రం కూడా తల ఉంచి నాకు నమస్కారం చేయట్లేదు అని చెప్పానంటే అక్కడ ఉన్నటువంటి వారు అన్నారు, అయ్యా వాడు అసలు ఏంట్లు ఏం కులము ఏంటి అని చెప్పానంటే అతను అంటున్నాడు, అతడు ఒక హెబ్రియుడు అని చెప్పి అనగానే, హెబ్రియుడు అయితే మాత్రం అతడు నమస్కారం పెట్టలేదని నువ్వు అనుకోవద్దు, కానీ అతని పైన నీకు ఎలాంటి విజయం కలగదు అన్నాడు. అయినా పట్టుదలతో ముందుకు వెళ్ళాడు. కానీ చివరికి తన ప్రాణాన్ని మొర్దుకైన ఉరిదీయటానికి అని చెప్పానని మరి ఇంటి ముందు చేయించుకున్నటువంటి 50 మూరలు ఎత్తున్నటువంటి ఆ ఉరికొయ్య మీద ఎవరినైతే ఉరిదీయాలనుకున్నాడో అతన్ని ఊరేగించాడు. చివరికి హామాన్యం అయిపోయాడు, దాని మీద ఉరి తీయబడ్డాడండి. కనుక అందుకని అన్నాడు, ఏ ఆయుధము కూడా నీ ఎదుట నిలవనేరదు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మరొక మాట చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మేము శరీరులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి అని చెప్పాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. చేయించుచు ఉన్నటువంటి వానికి దేవుడు జనుల మీద అధికారం ఇస్తాను అంటున్నాడు. ఈ అధికారాన్ని గురించి కూడా నేను మీకు ఒక మాట చెప్తాను. అదేంటి అని చెప్పానంటే, జనుల మీద ప్రభు ఎవరికి అధికారం ఇస్తాడు అంటే, విశ్వాసంలో ముందుకు సాగుతూ ప్రార్థనా జీవితము కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ తన పరిశుద్ధతను, తన విశ్వాసమును, తన భక్తిని, తన నడివడిని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అని చెప్పానంటే, అధికారం ఇస్తున్నాడు. రెండవది, జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంతం వరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి దేవుని క్రియలను జాగ్రత్తగా చేయువానికి. ఇంకొక మాట అదేంటి అని చెప్పానంటే, ప్రభు చెప్తాడు, ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు తండ్రి రాజ్యములో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు, నా తండ్రి క్రియలు చేయువాడు జనుల మీద అధికారము ఇచ్చేదను, జనుల మీద అధికారం ఇస్తాను. ఒక చిన్న ఉపమానాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో రాజకుమారుడు, ఒక రాజుగారు దూరదేశం వెళ్తా 3 వ్యక్తులను పిలిచి ఒకనికి 5 మీనాలు ఇచ్చాడు, లేకపోతే 5 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 5 మీనాలు గలవాడు ఆయన వచ్చేంత వరకు ఈ డబ్బుని ఎందుకు మనం అక్కడ దాచిపెట్టి ఉంచాలి, దీనితో వ్యాపారం చేద్దామని చెప్పి అతడు వ్యాపారం చేసి మరి ఇంకొక 5 సంపాదించాడు, 5కి 5 సంపాదించాడు. అప్పుడు ఆయన వెళ్ళినటువంటి దూరదేశం వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి వచ్చి వారిని అంటున్నాడు, అయ్యా నేను మీకు ఇచ్చినటువంటి మేనాలను పట్టుకురండి అని చెప్పానంటే, అప్పుడు 5 మీనాలు గలవాడు ఇంకొక 5 తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, ఈ 5 ఎక్కడవి అని చెప్పానంటే, నీవిచ్చినటువంటి ఈ మీనాలతో నేను వ్యాపారం చేసి నీ 5కి ఇంకొక 5 సంపాదించానయ్యా, ఇదిగో అని అప్పగించినప్పుడు, బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక నీవు 10 పట్టణాల మీద అధికారివై ఉంటావు, 10 పట్టణముల పైన అధికారివై ఉంటావు. రెండో విషయం ఏంటి అని చెప్పానంటే, 2 మీనాలు కలిగిన వ్యక్తి వచ్చి వ్యాపారం చేసి, అయ్యా ఇంకొక 3 సంపాదించాను, ఇదిగో 5 అని చెప్పాను అప్పగించినప్పుడు, బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు 5 పట్టణాల పైన అధికారివై ఉండు అని చెప్పాడు. 1 మీనా కలిగిన వాడు వచ్చాడు, అయ్యా
విత్తను చోట కోయివాడవనియు పెట్టను చోట కూర్చుకునేవాడవనియు కఠినుడవనియు నేను ఎరిగి నీవిచ్చినటువంటి మేళాను రుమాలులో కట్టి భూమిలో పాతిపెట్టాను అన్నప్పుడు, చెడ్డదాసుడా, నీవు మిగిలిన వారిలాగా వ్యాపారం చేయకోకుండా దీన్ని ఎందుకు వ్యర్థపరిచావు అని చెప్పానని అది తీసుకొని 10 మేళాలు గలవానికి ఇచ్చాడు. శాస్త్రుడు పరిశీలన్నారు ఇది అధర్మం కదా అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, కలిగిన వారికే ఇవ్వబడును అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే, ఎవరికైతే ఇస్తే దానిని ఖర్చు పెట్టుకోకుండా దానికి ఇంకొకటి సంపాదించేటటువంటి వాడికి మనం 10 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా అతడు జాగ్రత్త పడతాడు, దాన్ని సంపాదించి దాన్ని పెంచుతాడు. ఎప్పుడు దురలవాట్లకు అలవాటు అయ్యి ఇచ్చిన దాన్నల్లా తాగేసో తినేసో చేసేటటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, అలాంటి వానికి ఎంత ఇచ్చినా అంత దాన్ని ఖర్చు పెట్టి చేస్తాడు తప్ప దాన్ని అతడు మరి జాగ్రత్త చేసి దాన్ని డెవలప్ చేయడు. కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కలిగిన వానికి ఇస్తాను అని చెప్పారు. ఇంకో విషయాన్ని కూడా గమనిస్తే అక్కడ ఒక మాట ఏంటి అని చెప్పానంటే, లోక సామెత ఒకటి ఉంది. ఉన్నవాడు పోయి ఉన్నవాడికి పెట్టాడంట, లేనివాడు పోయి ఉన్నవాడికి పెట్టాడు అనేటటువంటి సామెత. ఎందుకు ఈ సామెతలు పుట్టినవో తెలియదు కానీ దేవుని వాక్యం కూడా చూస్తే ఇది కలిగిన వానికి ఇవ్వబడుతుంది అని చెప్పాననే మాట ప్రభు అక్కడ వాడాడు. తర్వాత ఇంకొక మాట ఏంటి అని చెప్పానంటే, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండముతో వారిని ఏలును. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దండము అనేటటువంటి మాట చాలా స్థలాలలో మనకి కనబడుతుంది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర, దండము. కర్ర ఎందుకండి అని చెప్పానంటే, చేతిలో కర్ర ఉంటే ఎలాంటి అపాయము కూడా రాదంట. లోకంలో ఇంకొక సామెత కూడా ఉందండి. కర్ర లేనోడంట గొర్రె కూడా లోకువేనంట. చేతిలో కర్ర లేనివాడు గొర్రె కూడా లోకువేనంట. భూలోక జంతువుల్లో గొర్రె చాలా సాత్వికమైంది. చేతిలో కర్ర లేకపోతే ఆ కర్ర లేనటువంటి ఆ వ్యక్తి గొర్రె కూడా లోకుగానే ఉంటాడంట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కర్ర కావాలి. మరి అబ్రహాము చేతిలో ఉన్నటువంటి కర్ర అబ్రహాం చేతిలో నుండి ఇస్సాకు చేతిలోనికి, ఇస్సాకు చేతిలో నుంచి యాకోబు చేతిలోనికి, యాకోబు చేతిలో నుంచి మరి వారి కుమారు చేతిలోనికి, ఆ తరువాత అదే కర్ర మోషే చేతిలోనికి వచ్చిందంట. ఆ కర్ర ఎన్ని అద్భుతాలు చేసిందో మీకు తెలుసు. ఆ కర్రను తీసుకెళ్లి ఐగుప్తు రాజు ఎదుట, పరో రాజు ఎదుట నేల మీద పడేస్తే అది సర్పం అయిపోయింది. అదే కర్రతో నీళ్లను కొడితే నీళ్లు రక్తం అయిపోయింది. అదే కర్రతో ఆకాశంలో వైపు చూపిస్తే మరి ఆకాశంలో నుండి అనేకమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. భూమి మీద ఉన్నటువంటి ధూళిని కొడితే పేర్లు, కప్పలు, జోరీగలు ఎన్నో వచ్చినాయి. అది కర్ర సంగతి. ఆరోను ఆ కర్ర తీసుకెళ్లి మోషే ఆరోను చేతిలో పెడితే ఆ కర్రను తీసుకెళ్లి ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 కర్రలతో పాటు ఇతని కర్ర కూడా తీసుకెళ్లి ఆ 12వ కర్ర కట్టగట్టి తీసుకెళ్లి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ మనస్సును దగ్గర పెట్టినప్పుడు ఎండిపోయినటువంటి ఆ కర్ర మరలా తిరిగి అదేమైందో తెలుసండి, జీవించింది. ఆ కర్ర మరలా తిరిగి జీవించింది. అలాగే చిగురించటమే కాకుండా అది పువ్వులు పూసి కాయలు కూడా కాసిందంట. కర్రలాంటి జీవితం, జీవం లేని కర్రలాంటి జీవితాన్ని కూడా చిగురింప చేయగలిగినటువంటి శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంది. మరి యేసన్న గారు ఒక పాట రాశాడు, మోడు వారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు అని చెప్పని రాశాడు. కాబట్టి గమనించండి. రెండోది ఏంటి అని చెప్పానంటే,
నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదుకొనును. దండము అంటే అధికారాన్ని సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కర్రను గురించి ఒకటి రెండు మాటలు చెప్తాను. చాలా ఆ దండాన్ని గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఒకటి రెండు మాటలు నేను చూపిస్తాను. సంఖ్యాకాండంలో మనం చూస్తే మరి 21వ అధ్యాయంలో ఏమని రాశారు అని చెప్పానంటే, ఇక్కడ వీరు ఒక బావిని తవ్వారు. తాపకర్పమైనటువంటి సర్పములు వచ్చిన తర్వాత వారిని కలిసినప్పుడు, ఇతడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ బాగుపడ్డారు. అక్కడి నుంచి వాడు బయలుదేరి మరలా వారు వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో వారికి నీళ్లు లేనప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ వచ్చిన మాట చదువుతాను, మీకు 16 వచ్చిన చదువుతాను. 21:16 చూస్తే, అక్కడ నుండి వారు బేయేరు వరకు వెళ్ళి యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని తవ్విరి. తమ అధికార దండము చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి అని చెప్పారని పాడారు. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దానిని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి అని చెప్పానంటే, ఇక్కడ ఈ బావి ఎవరు అని చెప్పారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. తమ అధికార దండము చేత కర్రల చేత వారు దాన్ని త్రవ్విరి అని చెప్పానంటే, వారు శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే రోమా గవర్నర్ గారైనటువంటి పిలాతు, వీళ్ళు జీవజలపు ఓట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు కొట్టినప్పుడు, ఆయన్ని వారు చిత్రహింసలు పెట్టినప్పుడు ఆయనలో నుండి వచ్చిందంటే జీవజలపు ఓటలు వచ్చినాయి. అందుకని ఆయన గురించి రాస్తూ అంటున్నాడు, బావి ఉబుకుము, బావి ఏలుకల దానిని తవ్విరి. తమ అధికార దండము చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఎక్కడైనా అధికారులు తవ్వుతారండి? పనివాళ్ళు తవ్వుతారు. బావి తవ్వాలి అని చెప్పండి, త్రవ్వటానికి మనుషులు పిలిస్తే వాడు కొంత కూలి తీసుకొని వారు బావి తవ్వుతారు. కానీ ఇక్కడ అధికారులు తవ్వారంట, కర్రలతోనూ దండముతోనూ దండము చేతను వారు త్రవ్వారంట. తర్వాత మనం ఇంకొక మాటను కూడా చూస్తే, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట చూసి, ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. ఇక్కడ ఒక చట్టం ఉందండి. రాజుగారి అనుమతి లేకోకుండా ఎవరు కూడా రాజు కొలువులోనికి అడుగు పెట్టకూడదు. అది రాణి అయినా సరే, అది అధికారులైనా సరే, ఎవరైనా సరే లోపలికి రావాలి అని చెప్పారంటే ఖచ్చితంగా రాజుగారి అనుమతి కావాలి. కానీ ఇక్కడ ఏం చేశారు అని చెప్పారంటే, మరి యూదులకు వధ అని చెప్పారని, ఒకే రోజున వధ అని చెప్పారని నియమించారు. ఎస్తేరు మొర్దెకైతో ఒక మాట ఉంది, నేను చనిపోయినా చనిపోతాను, రాజు యొద్దకు వెళ్ళటానికి అది న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ కూడా రాజు యొక్క నగరంలోనికి నేను ప్రవేశిస్తాను. కాబట్టి మీరు నా కొరకు షుషాను కోటలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా సమకూర్చి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా చెలికెత్తలను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అన్నారు. అప్పుడు వాడు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేశారు. మరలా తిరిగి రాజవస్త్రాలు ధరించుకొని రాజాంతపురంలో ప్రవేశించింది. రాణిగారి మీద రాజుగారికి ఉన్నటువంటి అభిమానం చేత
త్వరపడి తన చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని ఎస్తేరు వైపుకు చాపినప్పుడు ఎస్తేరు వెళ్లి అతని రాజదండం యొక్క కొనను ముట్టుకుంది. అలా ముట్టుకోకపోయినా ఆమెకు మరణదండన విధించేటటువంటి అవకాశం ఉంది. రాజుగారి అనుమతి లేకోకుండా ప్రవేశిస్తే ఆ రాజుగారు ఆ దండాన్ని ఆ వ్యక్తి వైపుకు చూపించకపోతే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి అతనికి మరణదండను విధించేటటువంటి శాస్త్రం ఉంది. అయినప్పటికీ కూడా తన జాతిని రక్షించుకోవటానికి ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సముఖంలో ప్రవేశించినప్పుడు బంగారు దండమును తీసుకుని వచ్చి ఆమె వైపుకు చూపించినప్పుడు ఆమె ఆ దండాన్ని వెళ్లి కొనను ముట్టుకుంది. వెంటనే ఆ రాజుగారు అన్నాడు, ఎంత సాహసం ఎందుకు చేశావు? నీకు నా రాజ్యములో సగభాగం కావాలా, లేకపోతే నా సింహాసనం కావాలా అని చెప్పానంటే, రాజా నువ్వే నా వాడవై ఉంటే నాకు రాజ్యం ఎందుకు, నాకు సింహాసనం ఎందుకు అని చెప్పానని ఆమె ఒకరోజు నా ఇంటికి విందుకు రావాలని అడిగేది. ఈ విషయాన్ని ఇంకొక మాటను చెప్తాను. దీన్ని ఊరికే దండం అనే మాట విషయాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయటానికి చెప్తున్నాను. గనురాలైనటువంటి షునమ్మిరాలు ఇంటికి మరి ఎలీషా వెళుతూ వస్తూ ఉన్నాడు. వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ గనురాలైనటువంటి షునమ్మిరాలు తన ఇంటికి వచ్చి పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తి గలవాడని చెప్పానని ఎరిగి అతన్ని తన ఇంటికి భోజనములకు రమ్మని బలవంతం చేస్తుందట. గనురాలైనటువంటి షునమ్మిరాలు అనేటటువంటి స్త్రీ, ఆమె షునేమి పట్టణమునకు చెందినటువంటి గనురాలైనటువంటి ఒక స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఎలీషాని భోజనానికి రమ్మని చెప్పని పిలుస్తుంది. అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతడు ఆ ఇంట్లో భోజనం చేసి అక్కడ బస చేస్తున్నాడు. అప్పుడు గెహాజీని చూసి అంటున్నాడు, గెహాజీ ఇంట్లో ఏమైనా లోటు ఉందేమో, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగాల, లేకపోతే ఇంకా ఏదైనా కావాలేమో అడుగు అని చెప్పానంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అమ్మా అయ్యా నాకు అంతా సమృద్ధిగా ఉంది, నాకేమి తక్కువ లేదు అని చెప్పింది. లేదు లేదు ఇంట్లో ఏదో లోటు కనబడుతుంది అని చెప్పినప్పుడు ఆమెకి పిల్లలు లేరు అనేటటువంటి మాట ఎలీషా విన్నప్పుడు ఆమెతో చెప్పు, మరుసటి సంవత్సరం ఇదే రోజుకి ఆమె కవిట్లో బిడ్డ ఉంటాడు అని. బిడ్డ పుట్టాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పెరిగి పెద్దవాడు ఎంత పెద్దవాడు అయ్యాడు అని చెప్పాడు. తన తండ్రితో పాటు పొలం వస్తానని చెప్పాను వెళ్ళాడు. అక్కడ తన తండ్రి పొలంలో పని చేపిస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడు తలపోయింది అని చెప్పానని ఏడుస్తూ ఉన్నప్పుడు పనివాడికి ఇచ్చి ఇంటికి పంపిస్తే ఆ పిల్లవాడిని తన ఒళ్ళో పెట్టుకుని ఉన్నప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆ ఎలీషా పండుకొని ఉండేటటువంటి ఆ మేడగదిలోనికి వెళ్ళి ఎలీషా పండుకునేటటువంటి మంచం మీద ఆ పిల్లవాడిని పడుకోబెట్టి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అన్నప్పుడు, ఈ ఆ రోజు ఆదివారం కాదు కదా, ప్రత్యేక ప్రార్థనలు ఏమి లేవు కదా, ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు మన కుమారుడు చనిపోయాడని భర్తతో కూడా చెప్పలేదు. ఆమె త్వరపడి గాడిద మీద ఎక్కి పనివాంత అంటుంది, నేను ఆపుకునే వరకు కూడా నువ్వు గాడిదను తోలుతూనే ఉండని చెప్పి అన్నప్పుడు గాడిద మీద వీరు తోలుతూ ఉన్నాడు. ఈమె గాడిద మీద కూర్చొని వెళుతూ ఉన్నది. దూరం నుండి ఎలీషా చూసి ఆమె వచ్చుచున్నది ఆ షునమ్మిరాలు కదా, కాబట్టి ఆమెకి ఏమి సంభవించింది, వెళ్ళి మీ ఇంట్లోని వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి నన్ను అడగమన్నాడు. గెహాజీ వెళ్ళాడు, అడిగినప్పుడు నా కుమారుడు చనిపోయాడయ్యా అని చెప్పలేదు. కానీ ఆమె దైవజనుని కలుసుకోవాలి అంటున్నప్పుడు, దైవజనుని కలుసుకోవాల్సిన అవసరం ఏంటమ్మా చెప్పు అని చెప్పానంటే, అప్పుడు లేదు నేను ఆయన కలుసుకోవాలన్నప్పుడు ఆయన దగ్గర తీసుకుని వెళితే, నేను బిడ్డ కావాలని నేను అడిగానా, నన్ను ఎందుకు నువ్వు భ్రమ పెట్టావు, ఏదో ఇప్పుడు కుమారుడు చనిపోయాడు నేనేం చేయాలని చెప్పన్నప్పుడు ఆ గెహాజీకి తన చేతిలో ఉన్నటువంటి దండాన్ని ఇచ్చి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టమని చెప్పినప్పుడు ఆ గెహాజీ వెళ్ళి ఆ దండాన్ని ఆ యొక్క బిడ్డ మీద పెట్టినప్పుడు ఏమి కదలిక రాకపోతే అప్పుడు ఈ గనురాలు అనేటువంటి ఈ షునమ్మిరాలు అంటుంది, అయ్యా నీవు రావాల్సిందే అని చెప్పని పట్టుబెట్టినప్పుడు ఆ యొక్క ఎలీషా ఆ పర్వతం మీద నుంచి దిగి వచ్చి మేడగదిలోనికి ప్రవేశించి ఆ బిడ్డ మీద ముమ్మారు బారు చాసుకొని పండుకొని అతడు అవయవానికి తగిలించినప్పుడు ఆ బిడ్డకి వెట్ట కలిగి
లేచి గట్టిగా 7 మార్లు తుమ్మి అతడు లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ తల్లికి అందించాడు. అక్కడ మనం చూస్తే గెహాజీకి తన దండాన్ని, తన చేతిలో ఉన్నటువంటి దండాన్ని ఇచ్చి పంపించాడు. ఇలా చెప్పాలంటే చాలా సంగతులు వస్తాయండి. అయితే బైబిల్ గ్రంథములు ఏమని రాస్తున్నాడు అని చెప్పారంటే, వారు ఇనపదండముతో ఏలును అనేటటువంటి మాట. కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంది అని చెప్పానంటే, మరి 7వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకెలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. పరలోకమందున్నటువంటి తండ్రి దావీదు ప్రవచనం చెబుతున్నాడు. ఏమని ప్రవచనం చెబుతున్నాడంటే, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. దావీదును దేవుడు కన్నాడా? లేదు కదా. యెష్షయి కుమారుడు. కానీ ఇది ఎవరిని గురించి చెప్పబడింది? బాప్తిసం తీసుకున్నప్పుడు, రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గురించి పరలోకంలో నుండి ఒకసారి మాట్లాడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించచ్చు అన్నాను. తర్వాత 2వ మాట ఏంటి అని చెప్పాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని నీకు దిగంతాల వరకు సొత్తుగా ఇచ్చేదను. నన్ను అడుగుము. భూలోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏమని అడుగుతున్నాడు అని చెప్పానంటే, నశించుచున్నటువంటి ఆత్మలు నాకు కావాలి ప్రభువా, నాకు ఏమని చెప్పానని అడుగుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు అని చెప్పానంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అని చెప్పాను. తర్వాత ఇంకేమన్నాడు అని చెప్పాను, ఇనపదండముతో నీవు వారిని నలగగొట్టుదువు. భూమి మీద ఉన్నటువంటి లోహాలన్నిటిలో కూడా గట్టి వస్తువు ఏది అని చెప్పానంటే, బంగారాన్ని సాగదీయాలన్నా బంగారం సుత్తితో కొట్టరండి. వెండితో మనం పనిముట్లు చేయాలన్నా వెండి సుత్తి వాడరండి. అది ఎలాంటి మరి లోహమైనా కానీ దాన్ని మలచటానికి ఏం వాడతారు అని చెప్పానంటే, ఇనుప సుత్తినే వాడతారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు అని చెప్పానంటే, ఇనప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పబడినటువంటి మాట. ఇంకో మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఇంకో మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. దయచేసి ఆ మాట కూడా మనం చదువుకుందాం. అది ఏంటి అని చెప్పానంటే, ఇక్కడ నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆ స్త్రీ యొక్క వర్ణన గురించి రాస్తూ, ఆమె సూర్యుని వస్త్రముగా ధరించుకొని ఉంది. ఆమె పాదముల క్రింద చంద్రుని పెట్టుకొని ఉంది. ఆమె 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటాన్ని తల మీద పెట్టుకుంది. సూర్యుడిని ధరించుకొనుట అనగా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ధరించుకుంది. ఇక్కడ స్త్రీ అనగా సంఘము. స్త్రీ అనగా సంఘము. సంఘము ఏం ధరించుకుంది అంటే ప్రభువుని ధరించుకుంది. ప్రభువుని ధరించుకుంది ఆమె. తర్వాత 2వది ఏంటి అని చెప్పాను అంటే, చంద్రుడిని పాదాల క్రింద పెట్టుకుంది. ఏంటి? సూర్యుడు అంటే వేడి, చంద్రుడు అంటే చల్లదనం, స్వయం ప్రకాశికాడు. తర్వాత ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏవేవి నాకు ఘనంగా ఉన్నాయో, ఏవేవి నాకు మరి పేరు తెచ్చేవిగా ఉన్నాయో వాటిని అన్నిటినీ సమస్తమును ఏమన్నాడు అని చెప్పారంటే పెంటగా ఎంచుకుంటున్నారు. అంటే చంద్రుడు అని చెప్పానంటేమో లోక సంబంధమైనటువంటి క్రియలు, సూర్యుడిని ధరించుకున్నట్టు అంటేనేమో దేవుని కార్యాలు చేస్తూ ఉన్నటువంటి సంఘం. ఇక్కడ చూస్తే మనము బాహ్య సంఘము, ఆంతర్య సంఘము అని 2 అర్థాలు వస్తాయి. సంఘంలో కూడా నామకార్థ క్రైస్తవులు ఉంటారు,
నమ్మకంగా కన్నీరు గార్చి ప్రార్థన చేసి భక్తి కలిగినటువంటి స్త్రీలు కూడా, అంటే విశ్వాసులు కూడా ఉంటారు. బాహ్య సంఘము అని చెప్పానంటే లోకంలో అందరూ సంఘంలాగానే కనబడతారు. కానీ సంఘములో కొంతమంది క్రీస్తు నిమిత్తము శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, వ్యాధులు, మరి సరసాల, ఖడ్గము, ఇవన్నీ కూడా అనుభవిస్తారు. వీటినన్నిటినీ అనుభవించినటువంటి వారు ఆంతర్య సంఘము, వారే మగ శిశువు. ఈ మగ శిశువుని గురించి రాస్తూ ఆమె గర్భిణి అయి కేకలు వేస్తోంది. అపోస్తలుల బోధ, 12 నక్షత్రాలు అంటే అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల గురించి ఒక మాట రాశారు. వారి ఎడతెగక ప్రార్థన చేయుచు రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును సహవాసం అందును వారు ఎడతెగక ఉండేది అని అపోస్తలుల కార్యాలు 2-4 అధ్యాయాలు రాశారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అని చెప్పానంటే, పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. అక్కడ ఏమని రాస్తున్నాడు అని చెప్పారంటే, ఇదిగో ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువు మృంగివేయబడవలనని ఆ గడ సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనుకోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచిపోయి ఉండెను అని చెప్పాడు. ఈ శిశువు ఎవరు అని చెప్పారని చాలా మంది క్రీస్తు అంటున్నారు. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి దేవుని సువార్తను ప్రకటించాడు. అలాగే సిలువలో చనిపోయి పరలోక రాజ్యానికి మరలా తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తే 3వ అధ్యాయము చివరి వరకు కూడా సంఘాల యొక్క వివరణ చెప్పాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి సంఘం ఎత్తబడుతుంది అని చెప్పానని కొంతమంది బైబిల్ యొక్క పరిశోధకులు, వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు. సంఘం ఎత్తబడిన తరువాత భూలోకంలో ఇంకా మనం చూసినట్లయితే అంతటా పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడి, ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి సంగతి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ ఆయన భూలోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సమస్త జన్మలను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఈ యొక్క మగ శిశువును ఆమె కనగా, ఇక్కడ చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ స్త్రీ ఎవరు అంటే మరియమ్మ అని చెప్తున్నారు. మరియమ్మ అంటానికి ఎలాంటి ఆధారం లేదండి. ఎందుకంటే మరియమ్మ పేద స్థితిలో ఉన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆమె కుమారుని కన్నది. కుమారుని కన్న తర్వాత సత్రవలో స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టింది అని రాశారు. మరి పశువుల తొట్టులో పరుండబెట్టబడినప్పుడు ఆమె తనకు కనీసం బిడ్డ మీద కప్పటానికి వస్త్రాలు కూడా లేనటువంటి పరిస్థితులు. ఈనాడు చిత్రకారులు యేసుక్రీస్తు ప్రభువారిని కానీ మరియమ్మ గారిని గురించి కానీ రకరకాలైనటువంటి రీతుల్లో చిత్రకారులు వారు కొన్ని బొమ్మలను చిత్రిస్తున్నారు. ఆమెదో పట్టు వస్త్రాలు ధరించుకొని ఉన్నట్టు, తల మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటం పెట్టుకున్నట్టు, మరి ఆమె ఒక చేతిలోనేమో గ్లోబ్ అంటే భూమండలాన్ని భూగోళాన్ని పట్టుకున్నట్టు, ఇంకొక చేతిలోనేమో బాలయేసును పట్టుకున్నట్టు అలాగూ చిత్రీకరించారు. కానీ వాస్తవానికి ఆమె భూమి మీద ఉన్నంత వరకు కూడా అలాంటి పరిస్థితులు సంభవించలేదు. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆమె ఇప్పుడు ఇంకొక బిడ్డను మరలా తిరిగి క్రీస్తును కనవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ ఇనపదండముతో ఏలనై ఉన్నటువంటి ఆ మగ శిశువు ఎవరు అని చెప్పానంటే ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
అదేంటి అని చెప్పారంటే హోషేయ గ్రంథంలోనికి మనము వెళ్ళినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ఉన్నటువంటి ఒక భక్తుని గురించి రాశారన్నమాట. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో లేక 3వ వచనం నుంచి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమ పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమందును, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను అని చెప్పానని రాశాడు. ఇక్కడ యాకోబుని గురించి రాశాడు. తల్లి గర్భంలో ఉండగానే, అనగా మరి ఇస్సాకు యొక్క భార్య అనేటువంటి రిబ్కా గర్భంలో ఉండగానే ఈ ఇద్దరు శిశువులు ఒకడితో ఒకడు పెరుగులాడారు. మరి యాకోబు కంటే ముందే రావాలని ఏశావు కంటే ముందే రావాలని చెప్పానని యాకోబు. అప్పుడు ఆమెకి చాలా ఇబ్బంది అయ్యి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి విచారణ చేసి, అప్పుడు దేవుడు అన్నాడు, నీ గర్భంలో 2 గొప్ప సమూహాలు ఉన్నాయమ్మా, జనపదాలు ఉన్నాయి. కాబట్టి ఒకరికంటే ఒకడు గొప్పవాళ్ళు కావాలని చెప్పిన వారు అక్కడే కడుపులోనే పెరుగులాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జాతకం కూడా చెప్పేశాడు. ఏమన్నాడంటే, అంటే భవిష్యత్తు, జాతకం అంటే భవిష్యత్తు, అది భవిష్యత్తు కూడా చెప్పాడు. ఏమనంటే పెద్దవాడు చిన్నవాడికి దోసుడవుతాడు అని. కాబట్టి ఇక్కడ మగ శిశువు అని చెప్పాడంటే మగసిరి గలవాడై అనే మాట వాడాడు. అలాగే రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నీవు అని చెప్పానంటే అక్కడ కూడా ఏమంటాడంటే రోషము గలవాడని, నేను ఒక్కడనే ఇక్కడ యెజబెలు ప్రవక్తలందరిని చంపితే ఈ గుహలోకి వచ్చిందారు. అలాంటి రోషము కలిగిన, పౌరుషం కలిగిన భక్తులను గురించి అక్కడ రాశాడు. కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మరి అక్కడ యేసు ప్రభుని గురించి మాత్రం ఏమాత్రమూ కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు పరలోకంలో అసలు చావు పుట్టుకులే లేనప్పుడు అది ఎలా జరిగింది? కాబట్టి అది మరి బాహ్య సంఘము అనగా లోకంలో ఉన్నటువంటి నామకార్థపు క్రైస్తవులు, ఆంతర్య సంఘము అని చెప్పారు అనగా మగసిరి కలిగినటువంటి పట్టుదలతో ప్రార్థన చేయగలిగినటువంటి భక్తులైనటువంటి వారు అని చెప్పారని సూచిస్తూ ఉన్నది. కాబట్టి వారు ఇనపదండముతో నీవు వారిని ముక్క చెక్కలుగా చేయదు. ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడిన మాట అది వేరు. అలాగే కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట. ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి అని చెప్పండి, ఇనపదండముతో ఏలినటువంటి వారు అని చెప్పారంట. అక్కడ తుయతైర సంఘ విశ్వాసులలో జయించినటువంటి వారికి దేవుడు అధికారాన్ని ఇస్తాను అని చెప్పారనే మాట అక్కడ ఆయన వాడాడు. కాబట్టి మనం ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ వివరణ మనకి అక్కడ అర్థం అవుతుంది. ఏమన్నాడంటే, నేను నా తండ్రి వల్ల అధికారము పొందినట్లు చేయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంటే సంఘములో యెజబెలును వెంబడించిన వారు యెజబెలును వెంబడించిన, సాతాను యొక్క సమాజపు వారిని వెంబడించినటువంటి వారు వెంబడించిన, జాగ్రత్తము చేతను అలాగే మరి విగ్రహారాధన చేతను నశించిపోయేటటువంటి వాళ్ళు, నామకార్థ భక్తి కలిగినటువంటి వాళ్ళు విశ్వాసులు ఉన్నప్పటికీ సంఘములో భక్తి కలిగినటువంటి విశ్వాసులు కొంతమంది ఉన్నారు గనక మరి ఆ సందర్భంలో దేవుని వాక్యం అని చెప్తుంది అని చెప్పానంటే, ఎదుగో సంఘమా, సంఘములో నువ్వు సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకుని వారితో నేను చెప్పున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు చేయించుచు అంతం వరకు నా క్రియలు చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఇది ప్రభువు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి చెప్తున్నాడు, నేను అధికారం ఇస్తా. కారణం ఏంటంటే నా తండ్రి వలన నేను అధికారం పొందాను, నేను
నా అధికారాన్ని నేను మీకు ఇస్తాను. అప్పుడు మీరు జనుల పైన ఏలుబడి చేయటమే కాకుండా వారిని, అంటే అక్కడ ఉన్నటువంటి వారు కొమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. అనగానే వారిని దండముతో, ఇనుప దండముతో శిక్షించి వారిని కొట్టి వారిని మరి ఒక క్రమమైనటువంటి రీతిలోనికి తీసుకొని వస్తాను. ఈ అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పాను అంటున్నాడు. తర్వాత అంటాడు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేతను. ముగింపులోనికి వస్తున్నానండి, ఈ అధ్యాయం యొక్క ముగింపులోనికి వస్తున్నాను. వేకువ చుక్క అని చెప్పాను అంటే బైబిల్లో దీనికి కూడా చాలా సంగతులు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ పేరు యేసుక్రీస్తు ప్రభు వారికి సరిపోతుంది. అది ఎలా అని చెప్పాను అంటే 16 వచనంలో చూస్తే అక్కడ అంటాడు, సంగముల కోసము ఈ సంగతులను గురించి మీరు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురిని సంతానమును. ఏమన్నాడండి? నేను దావీదు వేరు చిగురిని సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకాశమానమైన వేకువ చుక్కయ్య ఉన్నాడు. జయించుచు నా క్రియలను అంతం వరకు చేయువానికి జనుల మీద నేను అధికారం ఇవ్వటే కాకుండా నేను మీకు ఒక నక్షత్రాన్ని, స్టార్ ఇస్తాను అని చెప్పాడు. హైదరాబాదులో ఉన్నప్పుడు మా కుమార్తె ఒక స్కూల్లో పనిచేస్తుంటే పిల్లలకి పేపర్లు దిద్దుదే, స్కూల్ టీచర్గా పనిచేస్తూ పేపర్లు దిద్దేది. బాగా చదివేటటువంటి పిల్లలకి ఆ పేపర్ మీద ఏం చేసేదంటే స్టార్ గుర్తు వేసేది. స్టార్ గుర్తు అని చెప్పానంటే అర్థం ఏంటంటే బాగా చదివేవాడిని. తర్వాత కొన్ని పేపర్ల మీద ఏమని రాసేదంటే వెరీ గుడ్ అని చెప్పని రాసేది. కొంతమంది పేపర్ల మీద గుడ్ అని రాసేది, కొంతమంది పేపర్ల మీద నాట్ బ్యాడ్ అని చెప్పని రాసేది. అలాగే ఇంకోటి కూడా మనం చూస్తే ఈ లోకంలో సినిమా యాక్టర్లు ఇంకా కొంతమందికి స్టార్లు అని పేరు పెడుతున్నారు. అసలైన స్టారు, నిజమైన స్టారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారు నిజమైనటువంటి స్టార్లు. మనం చూసినట్లయితే ఒక మాట చదువుదాం దయచేసి. పత్రిక పాఠాలలో ఒక మాట చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటానండి, ఒకసారి చూస్తాను దయచేసి, ఒక్క నిమిషం. అయితే దీనిలో ఏమని రాయబడింది అని చెప్పానంటే, మీరు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనములో, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు సణువులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందలి జ్యోతుల వలె కనబడుతూ ఉన్నారు. ఎలా కనపడుతున్నాడు? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును. దేవుని స్తోత్రం. ఇంకొక మాట దానియేలు గ్రంథములో ముగింపులోకి వస్తున్నారండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరండి? బుద్ధిమంతులు. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పబడుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అర్థమవుతుందండి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో అనే మాట దగ్గర దేవుని వైపు తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము కూడా
ప్రకాశిస్తారు. రెండవది, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీ పత్రికలో రాయబడినటువంటి వారెవరు అని చెప్పారనంటే మంచి భక్తి కలిగినటువంటి విశ్వాసం. దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పానంటే దానియేలు వంటి భక్తి కలిగినటువంటి విశ్వాసం. అందుకని ఏమంటున్నాడు అని చెప్పానంటే నేను నీకు ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కను నీకు అనుగ్రహించదను. కాబట్టి వేకువ చుక్క దేవుని ద్వారా కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వేకువ చుక్కనిచ్చదు. వేకువ చుక్క అంటే వేకువ జామున ఉదయించేటటువంటి చుక్క. వేకువ జాము అంటే తెల్లవారుజామున ఒక పెద్ద నక్షత్రము తూర్పు దిక్కును ఉదయిస్తుందండి. నక్షత్రాల గురించి కూడా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నక్షత్రం, అలాగే భక్తులైనటువంటి వారు ఒక నక్షత్రం, సాతాను కూడా ఒక నక్షత్రాన్ని పేరు పెట్టుకున్నాడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క అని చెప్పని పెట్టుకున్నాడు. అది నకిలీ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవది, ఆయన బిడ్డలైనటువంటి వారికి మనం పోలీసులు కూడా చూస్తూ ఉంటాం. పోలీసుల యొక్క ఎస్ఐ గారి భుజం మీద కానీ, సిఐ గారి భుజం మీద కానీ, అలాగే మరి సిపి గారి భుజం మీద కానీ, లేకపోతే కమిషనర్ గారి భుజం మీద కానీ వారి హోదాకు తగ్గట్టుగా కొన్ని నక్షత్రాలు వారి భుజాల మీద ఆ యొక్క పోలీసు డ్రెస్సులు పెట్టుంటాయండి. ఆ నక్షత్రాలు వారి యొక్క హోదాను గురించి వివరిస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా ఆ నక్షత్రాల వల్ల ప్రకాశించాలి. ప్రభు మనం కూడా ఒక నక్షత్రాన్ని ఇస్తానని చెప్పానని అంటున్నాడు. మరి అలాంటి నక్షత్రాన్ని నువ్వు పొందుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని మరి నేను మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తూ ఈ మాట చివరిలో ప్రతి సంఘానికి కూడా వాడేటటువంటి మాట ఏంటంటే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. వినేటటువంటి చెవులు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగాక. మీ అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువాన తండ్రి వాక్యాన్ని వివరించుకున్నాం. ఆ మాటలు ప్రభువాని బిడ్డ హృదయాలను భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించుటకు నాకు మాకు దయచేయండి ప్రభువా. నాయన తండ్రి ప్రభువా మీరే కృప చూపి సహాయం చేయండి. సర్వఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. నేడు మా అందున ఆహారమును మాకు దయచేయండి. మేడల అపరాధము చేయవారిని మేము క్షమించలాగన మా అపరాధములను క్షమించండి. శోధనలోనికి తేక కీడును తప్పించండి. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం మీరయ్యున్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జై అపవాదికులై. యేసు రక్తమే జై అపవాదికులై. యేసు రక్తం సంపూర్ణమైన విజయం అపవాదికులంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వాక్యాన్ని వింటున్న బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదం అనుగ్రహించి వర్ధిల్ల చేయను గాక. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుకున్నాను.